psychologist, and for past 2-3 years I'm attached to Ramakrishna Mutt. No, for past 20 years I'm attached to Ramakrishna Mutt, and for past 3 years we are working on RHNNE, conducting workshops. RHNNE కాన్సెప్ట్ ఏమున్నదంటే ఫస్ట్ ప్రీ కన్సెప్షన్ నుంచి ప్రీ నెటల్ తర్వాత పోస్ట్ నెటల్ వరకు పిల్లలని గర్భంలో ఉన్నప్పటి నుంచి ఎలా కనెక్ట్ అయ్యి ఎలా వీళ్ళకు ఆ పిల్లల్ని సంస్కారాలు ఎలా ఇవ్వాలి దాని మీద మేము రీసెర్చ్ చేసి ఈ ప్రోగ్రామ్ తయారు చేసాం. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ మన సంస్కృతి ఒక రిషి పరంపర అనేది తెలుసు. రిషి పరంపర అంటే ప్రతి ఒక్క విషయం ఒక సైంటిఫిక్ లాగా తీసుకొని ప్రతి ఒక్క విషయం మీద అది ఒక పంట పండినప్పటి నుంచి, లేకపోతే ఒక పిల్లల్ని కాలేజ్లో స్కూల్లో చదివించినప్పటి నుంచి, లేకపోతే ఇంట్లో ఉన్న వ్యవహారాల నుంచి, తర్వాత ఏ విషయం ఇలా మనకు ప్రతి దాంట్లో చిన్నప్పటి నుంచి ఫ్రమ్ బేసిక్ వీ హ్యావ్ అ సైంటిఫిక్ నాలెడ్జ్ ఆన్ ఆల్ దీస్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ నుండి పురాణాలు, కథలు, తర్వాత వేదాల నుంచి మనకు ఈ అన్నిటి మీద మనకు ఒక సైంటిఫిక్ జ్ఞానం అనేది దొరుకుతుంది. అది మనకు తెలుసు. కానీ ఈ గత 500-600,000 years అనుకోండి, 1000 yearsలో మనం సభ్యత సంస్కృతి మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అది ముఘల్స్ కానీ లేకపోతే పాశ్చాత్య కానీ వీళ్ళ వల్ల ఏమైందంటే మన కల్చరల్ ఆస్పెక్ట్స్లో చాలా వరకు మన వాళ్ళు మర్చిపోయారు. మన సభ్యత, మన సంస్కృతి, మన వేదాలు, జ్ఞానం అనేది మర్చిపోయారు. ఈ కాలంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లలు భవిష్యత్తు కొరకు లేకపోతే ఒక వాళ్ళకు కెరియర్, స్టడీస్ ఓరియంటెడ్ అంతా చేస్తున్నారు, ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. ఇప్పుడు ఒక 10 పిల్లల్ని ఒక 20-25 years ఏజ్ గ్రూప్లో మీరు అడిగితే పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు అంటే దే డోంట్ నో వై దే ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. పెళ్ళి అయిన తర్వాత ఏమవుతుందంటే జస్ట్ దే డోంట్ నో వై, జస్ట్ అన్కాన్షియస్లీ దే ఆర్ గెటింగ్ ఇన్ టు మ్యారేజ్ అండ్ దెన్ కెరియర్ అండ్ దెన్ మ్యారేజ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ కెరియర్. సో 25 years వాళ్ళు ఒకే డైరెక్షన్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత యూ ఆల్వేస్ హ్యావ్ టు హ్యావ్ డైవర్సిఫైడ్ నాలెడ్జ్ ఆన్ ఎనీథింగ్ దట్ యూ హ్యావ్. హియర్ ఏం జరుగుతుందంటే ఒకే డైరెక్షన్లో వాళ్ళకు 25 years ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ వన్ ఏరియా, బట్ దే డోంట్ నో హౌ టు మేనేజ్ రిలేషన్షిప్స్, దే డోంట్ నో వాట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్టర్ మ్యారేజ్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే సడన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ ద గర్ల్స్ ఆర్ కన్సీవింగ్. తర్వాత ఏం జరుగుతుంది, ఈ పిల్లలకి హౌ టు నర్చర్ దీస్ దే డోంట్ నో. సో ఈ ఒత్తిడి వల్ల కెరియర్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఎక్కువ ధ్యాసం దాని మీద పెట్టడం వల్ల బోత్ ఆర్ వర్కింగ్, బోత్ ఆర్ హ్యావింగ్ కెరియర్స్, బోత్ ఆర్ ఎర్నింగ్, బట్ దే డోంట్ నో వెన్ టు స్టాప్, హౌ టు ఇన్వెస్ట్ దెమ్సెల్ఫ్ ఇన్ టు ద నెక్స్ట్ సెషన్ ఆఫ్ దేర్ లైఫ్, నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ దేర్ లైఫ్, హౌ టు బిల్డ్ అ గుడ్ ఫ్యామిలీ. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ ఫేజ్లో జస్ట్ వితౌట్ కాన్షియస్ ఎఫర్ట్ ఏదో ఒక పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఒక లైఫ్ స్టైల్ ఉన్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ లీడింగ్ అ లైఫ్, దట్స్ ఆల్, జస్ట్ అ మెకానికల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎనీథింగ్ దట్ వీ డూ, అన్లెస్ వీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్, యూ విల్ నాట్ గెట్ బెటర్ రిజల్ట్స్. సిమిలర్లీ వాళ్ళకు సడన్గా ఒక పేరెంటింగ్ రాగానే ఆ పిల్లల్ని ఎలా చూడాలి, ఏం చేయాలనేది తెలియదు. సో గర్భంలో ఉన్నప్పుడు కాకుండా బస్ట్ బిఫోర్ ప్రిపరేషన్, ఇది కూడా ఒక సైంటిఫిక్ ప్రాసెసే అనుకోండి. అదర్వైజ్ యు ఆర్ నాట్ గివింగ్ బర్త్ టు ఏ హెల్దీ చైల్డ్ అన్నప్పుడు వాట్ ఈజ్ హెల్దీ చైల్డ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెన్స్.
పిల్లలకి చాలా బాగా ఇంటెలిజెన్స్ ఉంది, బట్ దే డోంట్ నో హౌ టు మెయింటైన్ రిలేషన్షిప్, దే డోంట్ నో హౌ టు బిహేవ్ విత్ పేరెంట్స్, దే డోంట్ నో హౌ టు టాక్, దే డోంట్ నో హౌ టు కమ్యూనికేట్ విత్ అదర్స్, దే డోంట్ నో హౌ టు హ్యావ్ అ హెల్దీ లైఫ్ ఫర్ దెమ్ సెల్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే పేరెంటింగ్ అనేది నెగ్లెక్టెడ్ పేరెంటింగ్ అవుతుంది. పిల్లలలో అన్ని రకాలమైన ఒక జ్ఞానం అనేది ఉండకపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిస్పారిటీస్ ఇన్ ద సొసైటీ విచ్ ఇస్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్, కేయాస్. అండ్ పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, 15-16 ఇయర్స్ రాగానే వాళ్ళు ఒక రకమైన లైఫ్ ఇన్ని ప్రాబ్లమ్స్తో వస్తున్నారంటే దే హ్యావ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, దే ఆర్ బ్రేకింగ్ ప్రాబ్లమ్స్, దే ఆర్ నాట్ హ్యావింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ ఫర్ దెమ్సెల్స్. ప్రతి ఒక్క చోటు దే హ్యావ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నిటికీ రూట్ కాజ్ ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ నర్చరింగ్, మీరు ఒక నిమ్మకాయ చెట్టు పెట్టి మీరు దానికి ఒక మామిడికాయ వస్తుందని మీరు కలలు కనితే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్. సో యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ద చిల్డ్రన్. ప్రాబ్లం ఎక్కడ దొరుకుతుంది? 15 ఇయర్స్ 16 ఇయర్స్ తర్వాత మా పిల్లలు ఇలా అవుతున్నారని అక్కడ కౌన్సిలింగ్ కొరకు లేకపోతే ఇంకేమో డాక్టర్స్ దగ్గర వెళ్తున్నారు. బట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ యూ? నో. సో వాట్ ఈస్ ఇట్? మేము కంప్లీట్గా ఒక రీసెర్చ్ చేసి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని చూస్తే దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ దట్ ఇన్ ద నర్చరెన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద లైఫ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రీ కన్సెప్షన్ నుంచి. సో మైండ్ అండ్ బాడీ ప్యూరిఫై చేసిన తర్వాత వన్స్ దే గెట్ ఇన్ టు ఇంటిమేట్ రిలేషన్షిప్ they will be able to give birth to a good progeny which will be an asset to the society and not a burden to the society. So different types of disabilities, physical disabilities and mental disabilities that we are seeing is all because of the stress that the mother is facing. So how to overcome this stress? What are the different manners in which practices through which the stress can be released so that the mother and the father both together can take up a responsibility to nurture themselves before taking the responsibility of giving birth to the child. This is what we have planned thoroughly in taking into consideration the interest. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంట్రెస్ట్ ఉంది. ప్రతి ఒక్కరు మీరు మంచి చదవండి, ఈ బుక్స్ చదవండి అంటే కొంతమందికి చదవడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది మీరు పాటలు నేర్పించాలి, మీరు పాటలు పాడాలి, లేకపోతే భజనలు చేయాలి అంటే సడన్గా మీరు ఒక యూత్కి భజనలు చేయండి, లేకపోతే మీరు శ్లోకాలు చదవండి, దానివల్ల మీకు మంచి ప్యూరిటీ వస్తుందంటే దాంట్లో వాళ్ళకు చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. చాలామంది స్టోరీ టెల్లింగ్ బాగుంటుంది, కథలు పురాణాల్లో మనకు చాలా మంచి మెటీరియల్ ఉంది, అది మీరు చదివి మీరు దాని గురించి ఏదైనా మంచి ఆలోచనలు తీసుకొని రావాలి అంటే సడన్గా అది కూడా కాదు. సో ఇవన్నిటికీ మేము ఒక ప్లేస్లో తీసుకొచ్చి WHO ఏమంటుంది, WHO గైడ్లైన్స్ ఏమున్నాయి ఈ జనరేషన్కి, ఈ పీరియడ్లో గర్భవతి అయినప్పటి నుంచి డెలివరీ వరకు 1000 డేస్లో ఎలా వాళ్ళు పిల్లల్ని పెంచాలి, ఎలా వాళ్ళు కేర్ చేయాలి, ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండాలి, దాంతోపాటు మన సంస్కృతి మన పురాణాలు ఏం చెప్తారో దాన్ని కలిపి మేము ఈ ప్రోగ్రామ్కి ఒక స్ట్రక్చర్ చేశాం. ఫర్ పాస్ట్ 3 years వీఆర్ కండక్టింగ్ దిస్. ఇన్ దిస్ వీ హ్యావ్ యోగా, మెడిటేషన్, రిలాక్సేషన్, ఇవన్నీ ఫిజికల్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ లెవెల్కి వాళ్ళకు ఒక ప్రోటీన్ ఇచ్చినట్టు, ఒక గుడ్ స్టఫ్ ఫుడ్ ఇచ్చినట్టు టు దేర్ మెంటల్, టు దేర్ థాట్స్ అండ్ ఆల్సో టు దేర్ ఫిజియాలజీ. సో దీనివల్ల ఏమవుతుందంటే హెల్దీ బేబీస్ నాట్ ఓన్లీ ఫిజికలీ బట్ మెంటలీ హెల్దీ. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అతి త్వరలో within 3 months the neurons will start forming. With that neurons the thought process also comes. When the mother is in the womb, she the whole consciousness, awareness and mind thinking is there in a full blown state. And the physical aspects of the body of the child is developing in the womb. Once the child comes out, this whole body is caged. The whole consciousness, awareness and mind is caged in body, which will develop in stages, in different stages. So parents need to address to the problems of the child in those stages. So the parental influence or the nurturance will start from the birth to the 15 years, the adolescent age, where the child starts thinking on its own. Till such time parents has to give a support to the child. So with this, if this
nurturance is given right at the time of the roots formation or plantation of the tree, then automatically the child, when it grows, we need not do anything. So the child will never go into a negative direction, either in addiction or in lack of concentration or in one direction only in memory, but it will have a holistic approach, holistic thought process in all directions, where IQ, SQ, EQ, everything will be balanced. This is what we have planned. And in this we are also giving more importance to the meditation aspect. Once the once the mother starts meditating, same vibrations are transferred to the child at the time of in the womb, where all the brain pathways that are formed will get that kind of effect and vibrations. And once those vibrations are created, the child, once it comes out in this world, will have only those positive aspects and will always keep away from any kind of negativity. So there is no possibility that such children will get into any kind of negativities. So this is what is the concept. So meditation, what we do in meditation is, while chanting the mantras, we take the mothers into a meditative state. We have developed a different technique for that. Slowly we ask them to meditate, first chant Gayatri mantra. After that we will take them to a meditative state in a different manner, from a louder speaking to just thinking on a thinking level and contemplating on the meaning of the mantra. After that we will slowly take them to a meditative calm state, where they will have a very calm and peaceful atmosphere, peaceful thought process and peaceful environment created around and within themselves. So this will help them to calm down and then think well. After that we will introduce storytelling. After that we will introduce relaxation. After that we will introduce many other things which will have an effect on the mother to be in that same thought process day by day, with nutrition, with other kinds of nurturance to the mother, with the help of parents, with the help of mother and father together doing this. This is what we are trying to propagate. This is what we are trying to spread this. And we have also seen this effect in children for past 3 years. And we are seeing the effect of these practices, how mothers are enjoying the nature of their children. So this is how we are involving people. We are trying to propagate this, and we are seeing that we are again trying to bring back what we have lost. So our Rishi Parampara, a scientific knowledge, a scientific brain, what is there in India, what used to produced in India. Even today, world population, around 30% of population in large, huge companies, well-known companies of IT as well as any other sector, they are Indians. The brain drain is happening, but in India we are not finding that. So we are taking up that back again to see that our generation is again coming up with such brilliant brains and minds. So this is what we are trying to do in Aarijanaani. We call upon all the citizens to just have the knowledge of this and help us to propagate this and extend this to as many mothers as possible, whoever is carrying, or even before that. The problem with the youth is they don't want to listen to this at this point of time. They think that ఇప్పుడేంటి మేము కాలేజ్లో చదువుతున్నాం ఇప్పుడే మాకు ఎందుకు ఇవన్నీ అని అంటున్నారు. బట్ అది కాగానే దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ దెమ్సెల్స్. సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఇనీషియలీ ఆఫ్టర్ ఒక బ్రహ్మచర్య అయిన తర్వాత గృహస్థాశ్రమంలో ఎలా వెళ్ళాలి అనేది నాలెడ్జ్ అనేది వాళ్ళకు మేము అనేది మన దగ్గర ఆ జ్ఞానం ఉండే. సో ఆఫ్టర్ బ్రహ్మచర్య వాట్ ఈజ్ ఇట్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళకు గృహస్థాశ్రమంలో వెళ్ళిన తర్వాత దెన్ వాళ్ళకు వానప్రస్థ ఆశ్రమం తర్వాత సన్యాసాశ్రమం అనేది ఉంది. బట్ దిస్ హోల్ స్ట్రక్చర్ is getting disturbed because of the foreign influence. So how to overcome this foreign influence, how to again get back to our own culture and process is very important.
help us to get back to all these things, propagate this to as many people as possible. మేడం ఇది ఆర్యజనని కాన్సెప్ట్ పూర్తిగా సైన్స్ అనుకోవచ్చా, సైన్స్కి దూరంగా ఉందనుకోవచ్చా, పూర్తిగా రిలీజియస్ బేస్డ్? ఓకే, ఫస్ట్ అర్థం చేసుకునేది ఏం ఉన్నదంటే రిలీజియస్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేది యూనివర్సల్ ఉంటాయి. యూనివర్సల్ దాంట్లో ఏమంటే అబద్ధం చెప్పొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, అందరికీ హెల్ప్ చేయాలి, అందరితోనూ మంచిగా ఉండాలి అనేది స్పిరిచువల్ క్వాలిటీస్. దీనికి రిలీజియస్ ప్రాక్టీస్కి దెర్ ఇస్ నో మచ్ కనెక్షన్. రిలీజియస్ ప్రాక్టీస్లో పూజలు చేయాలి, ఒక డిసిప్లిన్గా ఉండాలి, ఇవి కూడా అవసరమే. కానీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేది ఒక మనసుతోనూ, ఒక మంచి ప్యూరిటీతోనూ, ఒక మంచి మనసు, మంచి వ్యక్తిత్వం తయారు చేయడానికి ఉంటుంది. సో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా కానీ every religion will teach the same thing. So what we are saying is avi practice cheste you will not get any negative thoughts in the child. So please practice that, we follow the spirituality and bring that into your children. So for that, whatever is prescribed in your religion, please practice that, so that you will bring those good qualities in you, and through you are transferring these qualities to the children. So this is what we are looking for, and we have planned this accordingly. So originally lo spiritual element anedi ఉంది, మన పౌరాణిక్ ప్రాక్టీసెస్లో ఇవి ఉన్నాయి కాబట్టి మేము దీంట్లో ఇంక్లూడ్ చేశాము. కానీ వేరే రిలీజన్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు, పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ రిలీజన్ ప్రకారంగా వాళ్ళు ఏమేమి ప్రాక్టీస్ చేస్తారు, స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళు కామ్, క్వైట్, పీస్ఫుల్ అనేది ఏ మతంలో కూడా ఉంటారు. కాబట్టి యూ ప్రాక్టీస్ దాట్. బట్ నాలెడ్జ్ అనేది బేసిక్ నాలెడ్జ్, హౌ టు టేక్ కేర్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ థాట్ ప్రాసెస్ అండ్ ఇమోషనల్ కంట్రోల్ అండ్ రిలాక్సేషన్, stress-free life for the mother during pregnancy, from the conception till 2 years of age anedi it is universal as per WHO prakaram. But rest of the spiritual practices anedi based on mana matamlo emunnadi, Christianity lo emunnadi, Islam lo emunnadi, adi vallu practice cheste they will give birth to a good child, good progeny, whatever they do. But see that your children are having good thoughts. So because of thoughts you are producing good healthy feelings and healthy emotions. So when thoughts are disturbed, the feelings are disturbed and emotions are disturbed, because of which behavior is harmful to themselves and to others. So thought process anedi ekkadi nunchi vastundi, that investment we propagate, we try to inculcate through different stories, through different instances that are there in the Puranic lifestyle. So we have taken up, we are including all these things into Arjani. మేడం, ఫైనల్గా అంటే ఆర్యజనని కాన్సెప్ట్ ఈ పిల్లల్లో అంటే ప్రతి తల్లిదండ్రులు మంచి ఐక్యూ ఉండాలని కోరుకుంటారు కదా, ఆ ఐక్యూ ఇది డెవలప్ అవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? యాజ్ ఏ క్లినికల్ సైకాలజిస్ట్గా మీ కన్క్లూజన్స్, మీ ఒపీనియన్స్. ఐక్యూ అనేది ఐక్యూ అసెస్మెంట్ ఎలా చేస్తారంటే దాంట్లో అటెన్షన్, పర్సెప్షన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, మెమరీ, తర్వాత ప్లానింగ్, ఇవన్నిట్లో అబౌవ్ ఫ్రమ్ 90 to 120 వరకు ఉన్నదా అని చూస్తారు. సో దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఐక్యూ ఈజ్ యావరేజ్ ఐక్యూ ఆర్ అబవ్ యావరేజ్ ఐక్యూ ఆర్ బిలో యావరేజ్ ఐక్యూ అని చెప్తారు. బట్ ఇన్ దాట్ దే డోంట్ ఇవాల్యుయేట్ ఇమోషనల్ కోషెంట్. సో ఇమోషనల్ కోషెంట్ అనేది ఒక అబ్బాయి లేకపోతే ఒక అమ్మాయి, దే క్యాన్ బి వెరీ ఇంటెలిజెంట్, దే క్యాన్ బి డాక్టర్స్, దే క్యాన్ బి లాయర్స్, దే క్యాన్ బి ఇంజనీర్స్, దే క్యాన్ బి ఎనీథింగ్. దేర్ ఐక్యూ లెవెల్స్ మేబీ 120 దాటి కూడా వెళ్ళవచ్చు. బట్ are they able to maintain their relationship with others? Are they able to understand that వాళ్ళకు కోపం వస్తే వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి, వాళ్ళకు ఎక్కువ ఉద్వేగన వస్తే వాళ్ళకి ఎలా మేనేజ్ చేయాలి, వాళ్ళకు సెక్షువల్ థాట్స్ వస్తే ఎలా మేనేజ్ చేయాలి, వాళ్ళకు పేరెంట్స్తోనూ బయట వాళ్ళతో రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళకు సోషల్, తర్వాత కల్చరల్, తర్వాత ప్రొఫెషనల్ లైఫ్లో అందరితోనూ ఎలా వాళ్ళు మేనేజ్ చేయాలి, నెట్వర్కింగ్ ఎలా బిల్డ్ చేయాలనేది తెలుసా వాళ్ళకు.
సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఏ రిలీజన్ అయినా కానీ ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ ద స్పిరిచువాలిటీ యూ విల్ గెట్. వాళ్ళకి మైండ్ఫుల్ మెడిటేషన్ అనండి, లేకపోతే ఇంకేమైనా అనండి, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ఐదర్ పతంజలి యోగ సూత్ర ఆర్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు బుద్ధిజం. సో వాట్ ఈస్ టాట్? మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది, లేకపోతే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తే ఏమొస్తుంది, యోగా చేస్తే ఏమొస్తుంది? అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఓన్లీ ద ప్రాక్టీసెస్ దట్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ స్పిరిచువాలిటీ. స్టోరీ టెల్లింగ్ ఎక్కడి నుంచి మంచి థాట్స్ వస్తాయి? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద పౌరాణిక్ స్టోరీస్ ఆర్ మహాభారత ఆర్ రామాయణ ఆర్ ఎనీ అదర్ పౌరాణిక్ స్టోరీస్ చదివితే వాళ్ళకు అక్కడి నుంచి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది ఒక వివేకయుక్తమైన జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్లనే వాళ్ళ రిలేషన్షిప్ కానీ, వాళ్ళు మంచితనం కానీ, లేకపోతే పర్సనాలిటీ అనే కానీ బిల్డ్ చేయగలుగుతారు. సో ఇది బేసిక్ జ్ఞానం, జ్ఞానం లేకపోతే ఎంత మీరు జీవితంలో ఎంత ఎదిగినా ఇట్ ఈస్ ఓన్లీ ఐదర్ ఫైనాన్షియలీ సౌండ్ ఆర్ యు ఆర్ సోషలీ వెరీ స్టేటస్ అనేది ఉంటుంది. బట్ హౌ అబౌట్ స్పిరిచువాలిటీ, హౌ అబౌట్ హ్యాపీనెస్, హౌ అబౌట్ పీస్ ఆఫ్ మైండ్? అన్లెస్ యూ హ్యావ్ గుడ్ రిలేషన్స్, గుడ్ నేమ్, గుడ్ హార్ట్, గుడ్ వర్డ్స్, గుడ్ డీడ్స్, ఇది ఎలా వస్తుంది? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో స్పిరిచువాలిటీ బేసిస్ చేసుకుని రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కెన్ ఆటోమేటికలీ కమ్. Once your mind is peaceful and calm, by practicing yoga or meditation or stories, you will get మంచి లౌకిక తర్వాత జ్ఞానం, లౌకిక తర్వాత వివేకయుక్తమైన జ్ఞానం మీకు వస్తుంది. ఆ జ్ఞానంతోనూ ఆటోమేటికలీ మీకు ఏం కావాలి, ఏం వద్దు అనేది మీరే నిర్ణయిస్తారు. మా పేరెంట్స్ చెప్పారు కాబట్టి నేను ఇంజనీర్ అయినాను, మా పేరెంట్స్ చెప్పారు కాబట్టి నేను డాక్టర్ అయ్యాను అని తర్వాత నేను చదవను, నేను తర్వాత ఇది చేయను, నాకు ఇష్టం లేదు అని వదులుకొని లైఫ్ అంతా పాడు చేసుకోవాలి. తర్వాత నేను సెలెక్షన్ ఆఫ్ మై మేట్ అనేది నాకు తెలియదు, పేరెంట్స్ చెప్పారు కాబట్టి చేశాను, అట్రాక్షన్స్ అయిందని చేశాను అని ఆ నిర్ణయం కూడా సరిగా తీసుకోక వాళ్ళు లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఈ ప్రపంచంలో, ఈ కాలంలో. సో అవన్నీ అవాయిడ్ చేయవచ్చు. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ డిసిషన్ మేకింగ్. వాట్ ఈస్ రైట్ అండ్ గుడ్ ఫర్ మీ, ఐ విల్ డూ దట్. వాట్ ఈస్ రాంగ్ ఫర్ మీ, ఐ విల్ లీవ్ ఇట్. సో ఆల్ దీస్ అనేది నిర్ణయాలు తీసుకోక ఎవరిదో ఒత్తిడి మీద వచ్చి ఏదో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ. సో దే హ్యావ్ టు థింక్ ఇన్ దేర్ ఓన్ డైరెక్షన్. వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్, వాట్ ఐ కెన్ డూ, వాట్ ఈస్ మై రిసోర్స్. దీనికి వాళ్ళకు అవగాహన లేకపోతే దే ఆర్ గెటింగ్ లాస్ట్ ఇన్ దేర్ లైఫ్. అండ్ ఒక 70 years లైఫ్ అనేది వాళ్ళు 30 yearsలో కంప్లీట్గా కూలిపోతున్నారు. So this is the concept of marriage. So okay. Please think before getting into parenting, before getting married, before getting any kind of career. Think independently on your own. Take decisions and then feel and take the responsibility of whatever good or bad, and then feel better for what decisions you are making and try to face it. That confidence will come only by taking your own decisions. How are you going to take your own decisions unless you have a proper knowledge and right direction in life? I think this will help you to take proper decisions with regard to marriage and children as well. Okay, thank you. This is what we are saying in Arjuna. So we would encourage youth to participate in this, understand this, because that is the basis of your future. Do not ignore it or do not underestimate that why should we take all these Arjuna concepts and all right now. So this is for youth.